ఎందుకు నెంబర్ 1 పనులు దేశం అంతా. రోడ్లు బాగాలేవని చెప్తున్నారు కండి. రోడ్లు ఎక్కడన్నా చెదురుగా ఉంటాయి, అక్కడక్కడ ఈ మామూలు కామనది ఎక్కడన్నా చెదురుగా ఉంటుంది అంతే. కానీ దెందులూరులో చింతనేని ప్రభాకర్ ఆయన ఉత్తుమట్లు ఊరికే రోమరాళ్ళు చెప్పుకుంటారట అంతే, ఏముండదు, పని ఉండదు. నెంబర్ 1 క్యాండిడేట్ సదూరు ఒరిజినల్ ఎమ్మెల్యే సదూరు ఏరాని కూడా అంటే ఎవరిని ఏరాని కూడా పనులు నెంబర్ 1 ఇక చెప్పిన పని చేసినట్టు చేసేస్తాడు. అక్కడి నుంచి వస్తనే రామవరం చేస్తున్నాడు. నెంబర్ 1 కూడా అన్ని రకాలుగా చాలా సోగ్గా ఉంది వ్యవహారం. అంటే పథకాలైనా బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. ఉంది అభివృద్ధి లేదని మీరంటే నేను రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం డబ్బులు ఇంకా పడలేదంట. ఏమండి మొత్తం పడిపోయినాయి. ఎలసం కూడా వచ్చింది, ఆగినాయి. అంత క్రితం అయితే నెంబర్ 1గా పడినాయి. 3వ రోజున పడిన వాళ్ళు బోల్డ్ మంది ఉండరు. 3వ రోజున పడిన వాళ్ళు బోల్డ్ మంది ఉండరు. చాలా మంది కడుతున్నారు. చింతమనేని గెలుస్తాడని చాలా మంది ఉంటారు. డబ్బున్న మహానాయులు కదా వాళ్ళు, డబ్బున్నవాళ్ళు కదా. మొన్న అయిపోయారు, మళ్ళీ అయిపోతారు. మొన్న ఆస్తులు అమ్ముకున్నారు చాలా మంది. మొత్తం ఈ కాన్ఫరెన్స్ లో ఆస్తులు అమ్ముకుని మట్టి అయిపోయారు. పలకరించిన పలుకుతులే వాళ్ళండి. దెందులూరు ఎవరు గెలుస్తారు? చింతమనేని గెలుస్తాడు. ఎందుకు? చింతమనేని అడ్డా ఇది. ఎందుకంటే అబ్బాయి చౌదరి గెలిచిన కాడి నుంచి కూడా ఇక్కడికి వస్తాం తెలియదు. ఎక్కువ శాతం చుట్టుపక్కల తిరుగుతున్నాడు కానీ దెందులూరు రావట్లేదు. అందుకని చింతమనేని గెలుస్తాడని మా నమ్మకం. మరి జగన్ పథకాలు అన్నీ ఉన్నాయి కదా? పథకాలు ఉన్నాయండి, మంచి పథకాలే ఉన్నాయి. కానీ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అంతే అండి. మాకైతే చింతమనేని గెలుస్తాడు నమ్మకం. దెందులూరులో ఎవరు గెలుస్తారు? దెందులూరులో ఎవరు గెలుస్తారంటే దేనికన్నా సీఎం చింతనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి గారు. ఎందుకని చేసిన పథకాలు బట్టి, ఆయన వచ్చిన తీరు బట్టి, మనుషులు ఎలా ప్రేమించాలో ఎలా అభిమానించాలో తెలుసు ఆయన. దాన్ని బట్టి చింతమనేని రాదు. అబ్బాయి చౌదరి గారు వస్తారు. పథకాలు అవన్నీ, ఇళ్ల స్థలాలు, పెన్షన్ అవన్నీ వచ్చినాయి. అమ్మఒడి నీకు వస్తున్నాయి. నాకైతే ఆటో అయితే 10,000 ఎప్పుడూ ఆగలేదు. నాకు ప్రతిసారి పడుతూనే ఉన్నాయి 10,000. మరి చింతమనేని అబ్బాయి చౌదరిని లండన్ పంపించేస్తా అన్నాడుగా. లండన్ పంపించిన ఆయన వెళ్ళిపోతారేమో, కొద్ది చూసుకోమన్నాను. ఆయన వెళ్ళిపోతారేమో, ఈయనైతే రాలేదు. దెందులూరులో ఎవరు గెలుస్తారు? దెందులూరులో ఎవరు గెలుస్తారంటే మాది వైసీపీ పార్టీ అండి. మా ఆయనే గెలుస్తాడండి. అబ్బాయి చౌదరా మంచి చేస్తున్నాడు. అబ్బాయి చౌదరి చేయబట్టే కదా, అబ్బాయి చౌదరి గారు మంచిగా చేయబట్టే ఆయనే గెలుస్తాడని మేము అంటాం. మరి ఏంటి అందరూ పార్టీ మారిపోద్దని చెప్తున్నారు కదా? అవి పిచ్చి మాటలు. పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు అవన్నీ కాలే. ఎంతమంది ఎదురొచ్చినాయి, జగన్కి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయా? అన్ని పథకాలు వస్తున్నాయండి. ఇప్పుడు చట్టపుట్ట జరుగు కొంతమంది ఏమంటారంటే మాకు అందలేదు, మాకు లేదు, అది లేదు, ఏదో అంటారు. అందరికీ శుభ్రంగా అందుతున్నాయండి. అది దెందులూరులో మళ్ళీ గెలిచేది ఆయనే. ఎవరు? అవును, అబ్బాయి చౌదరి. ఏంటి దెందులూరులో ఎవరు గెలుస్తారు? జగన్. మళ్ళీ జగనేనా? అబ్బాయి చౌదరి, చింతనేని ప్రభాకర్ ఎవరిద్దరు? ఈయనే గెలుస్తాడు అనుకోండి. చంద్రబాబు ఇది అబ్బాయి చౌదరి. ఎందుకని అబ్బాయి చౌదరి ఎందుకని? ఏది చేస్తున్నాడు కదా, ఏ కొన్ని పనులు. అది అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. నాకు పెంచిన మొన్న ఈయన ఎక్కేకే వచ్చింది పెంచిన. వాళ్ళు ఎక్కేకి రాలే నాకు, వీళ్ళు ఎక్కేకి వచ్చింది. ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు. ఇప్పుడు వచ్చింది, ఈయన ఎక్కేకి వచ్చింది. అది చింతమనేని. ఎందుకు? ఆయన చేసే పనులు కాబట్టి, ఆయన పనులు ఇప్పుడు గెలవలేదు కానీ ఇప్పుడు అబ్బాయి చౌదరి కదా ఎమ్మెల్యే. గెలవక ముందు ఆయనే చేసాడు, ఇంత ముందు చేసినప్పుడు కూడా ఆయనే చేసాడు పనులు. ఈయన వచ్చాక ఏం చేయలేదు. మా దగ్గర మా కాలనీలు చూడండి ఒకసారి ఎలాంటి పనులు చేయడం అబ్బాయి చౌదరి. కాలనీ కాశీ కాలేండి. మరి ఏమైంది? ఏంటి ఇబ్బంది? ఇబ్బంది అండి చూడండి. ఇబ్బంది అంటే అక్కడికి వెళ్తే మీరు కాలనీలో చెప్పు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి ఎలా చేసాడు ఆయన అబ్బాయి చౌదరి గారు చూడండి ఒకసారి. అది మరి అసలు ఒక రోడ్డు పోసాడు ఆయన వచ్చాక. అక్కడ కాలనీలో ఏమైనా చేసాడా? డ్రైనేజీలు కట్టి పెట్టాడా? ఏం చేయలే. ఆయన ఇంతకుముందు చిత్తమనేని చేసిన రోడ్లే ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు చేసిన రోడ్లే తప్ప ఇంక వచ్చే చేయలేదు. దేనికడిగినా ఏనికి లేదు. ఇలా లోన్ అడిగి లోన్ లేదు, రేక్ షెడ్ వేసుకున్నాం. మరి అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అమ్మఒడి పడుతుంది. అమ్మలేండి, అది ఇళ్ల స్థలాలు లేవు మాకు ఉండాలండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అది. దాంట్లోని నేను బిల్డింగ్ వేసుకున్నారని చెప్పి లోన్ అడిగాం, లోన్ ఇవ్వాల.
ఈ వాటికి లోన్లు లేవన్నారు. లోన్లు లేవంటే ఈ రేక్ షెడ్ వేసుకున్నాం. వాలంటీర్ల మీద పెట్టారు. వాలంటీర్ని అడిగితే మీకు లోన్లు లేవంట వీటికి అన్నారు. సర్లే ఇంకని ఈ రేక్ షెడ్ వేసుకుంటాం. ఉంటావు ఎవరు వస్తే బాగుంటుంది అని జనాలు ఏమనుకుంటున్నారు చెప్పు. జనాలు అయితే ప్రభాకర్ గారు వస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంట? ఎందుకంటే బాగుంటుంది, ప్రభాకర్ గారు వస్తే కొద్దిగా బాగుంటుంది, టీచర్లు ఆయన అయితే కనపడతలేదు జనాల్లో అంటున్నారు. అంటున్నారా? అది మరి తిడతాడు, కొడతాడు ఇవన్నీ చెప్పు. కొట్టినా పెడతాడు అన్న, ఆ? ఎలా కొడతాడు అలాగే పెడతాడు. అది తిట్టినా కొట్టినా పర్లేదా? పర్లేదు, ఆ? పర్లేదన్న. అబ్బాయి చౌదరికి వెళ్తాడు. ఎందుకు? ఆయన మంచి పనులు చేశాడండి. ఏం చేశాడండి? నేను రోడ్లు వేపించాడు, పింఛని వస్తుంది, రుణమాఫీ అని రైతుకి ఇవన్నీ బాగా చేశాడు. ఇప్పుడు జగనాంక చూసి ఏళంక చూసిగా జగనాంక చూసి అబ్బాయి చౌదరికి గెలవాలి. కనీసం ఆయన మొన్న 17,000 ఓట్లతో గెలిచాడు కాబట్టి అది 10 తీసేసిన 7,000 ఓట్లతో నన్ను గెలుస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది. నెల్లూరులో అభివృద్ధి జరిగిందా? జరిగింది. అబ్బాయి చౌదరి బాగా చేశాడండి. మరి ఏంటి అందరూ ఈసారి మారద్ది, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అందరూ కలిసి వస్తున్నారు. 3 వచ్చిన వాళ్ళు డిపాజిట్లు రావు. అది దెందులూరు అంటే చింతమనేనే, చింతమనేని అంటే దెందులూరు అన్నారుగా. అంటారండి. ఆయన ఒక బూతులు మనిషి. ఆయన ఒక బూతులు మనిషి. బూతులు అంటే బూతులు తిడతాడు అందరిని. నిజం లేదు, అబద్ధం లేదు.